అవ్వ నమస్తే. నమస్తే. ముందు ఏం పేరు? నా పేరు సత్యమ్మ. సత్యమ్మ గారు, ఇది బస్ స్టాండ్ దగ్గర మంచిగా ఫ్రూట్స్ బిజినెస్ పెట్టుకున్నా. ఎట్లుంది గిరాకీ వస్తుందా? గిరాకీ అయితే వచ్చే టైంలో వస్తుంది, మాల్ లేదు ఇప్పుడు వచ్చే. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుంది. ఎంత వస్తుంది రోజుకి? మాకు వస్తాయి, అమ్ముకుంటే ఇద్దరు అమ్ముతాం, అత్త కూడా 500 400 వస్తుంది. కూలి వెళ్తుంది. ఎక్కడ మీరు ఉండదు? ఎక్కడ? ఈ గలీలా మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. అమ్మ ఏం లేదు, ఇప్పుడు నీకు 2-3 క్వశ్చన్లు అడుగుతా. ఇది ఇప్పుడు ఓట్ల గురించి. ఇప్పుడు మళ్ళీ మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఎవరికి వేసినావు ఓటు? ఇంకా వేస్తే మేము గెలిచితే మంచిగా చేస్తాను. ఎవరికి వేసినావు అంటున్నా? ఇంకా చెప్తే తిడతారు. చేకూర్తికి వేసినాం, కానీ వేసినాం, మంచి పనులు చేస్తామంటే వేసినాం. అక్క ఏం లేదు, ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అని వస్తున్నాయి. ఇప్పుడు మోడీకేతాం. ఎందుకు? ఏతాం మంచి పనులు చేసిన వాళ్ళకి ఏతాం. ఏం చేసిండు మరి? అంటే ఒక నీకేమైనా తెలుసా? తెలుసు అంటే మరి తెలుసు, మరి అయిపో పెళ్ళం పిల్లలు లేకుండా ప్రజాసేవ చేస్తున్నా అంటే అయిపోయి వేయాలి మనం మోడీకి. మళ్ళీ అయిపో మనకు మంచి పనులు చేస్తున్నాడు కదా, మోడీకి వేస్తే నాకు పింఛన్ 4000 ఇస్తాడు కదా. ఇప్పుడు పింఛన్ 2000 ఇస్తున్నాను, 4000 ఇస్తాను. కాంగ్రెస్ వాళ్ళట ఫ్రీ బస్ ఇచ్చిల్లట, పెన్షన్ ఇస్తా అంటారు. ఫ్రీ బస్ ఇచ్చిండ్రు కానీ ఇంకా ఏంది మంది కొట్లాట పిక్కట పడకుండా అవుతాడు. ఫ్రీ బస్ ఇచ్చిండ్రు, ఇంకా అవి ఏంటంటావు, సిలిండర్ 500కి ఇస్తాను, అది అంతే ఉంది. 900 ఉన్నది, 900 ఉంది. ఇంకా దింపాలి, అకౌంట్లో పడతాయట మళ్ళీ. ఏమో దేవునికి ఎరక పడతాయని అన్నారు, 900కి వేసుకుంటున్నాం కానీ ఇంకా చూడలేదు, పర్లేదు. మరి కరెంట్ ఫ్రీ అని ఇస్తాను. కరెంట్ ఫ్రీ అంటే కడుతున్నాము పైసలు, మరి 0 అన్నాడు. 500 వచ్చింది, 500 వచ్చింది నాన్న, 500 కట్టాలి ఇప్పుడు మేము. కానీ మరి వీళ్ళు ఫ్రీ ఇస్తున్నామని అంటారు. ఫ్రీ ఇస్తామన్నారు కానీ ఇంకా ఇవ్వలేము. ఏమో వచ్చే నెలను వచ్చే నెలను అంటే వీడికి వచ్చే నెల ఇస్తామని అన్నారు. ఇంకా దేవునికి ఎరక. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ నుండి వంశీచంద్ర రెడ్డి ఉన్నాడు, బీజేపీ నుండి డీకే అర్ణ ఉంది, టీఆర్ఎస్ నుండి ఏమో మన మన్యం శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. ఎన్ఎం కాదు, మన్యం ఎంపీ. సో ఈ ముగ్గురులా ఎవరికి ఓటేద్దామంటావు? ఎవరికేద్దామంటే ఇప్పుడు ఆయనకే వేయాలి, మోడీకి డీకే అర్ణ. ఎవరైనా కానీ మనకు మంచి పని చేసే వాళ్ళకి ఇస్తాం. మరి చెయ్యికి ఎందుకు ఓటేది చెప్పు? చేయికి వేస్తాం కానీ ఆయన మంచి పని చేస్తా అంటే వేస్తాం. పనులు చేస్తే వేస్తావు, మరి వేయాలి, పని చేసిన వాళ్ళకి వేయాలి. ఇగో 10 ఏళ్ళు ఆయన చేసినాము, గౌడికి వేసినాము. ఆయన చేసిండు, చేయలేదు, అది చేసే పనులు చేసిండు. కానీ ఇప్పుడు ఒకసారి వేసుతాము, ఇప్పుడు ఒకసారి చేయి గుర్తు కూడా వేసుతాము అని ఇందిరమ్మది కదా, చాలా రోజులకు వచ్చింది అని అభిమానంతో వేసినాము. ఇంకా ఇప్పుడేమనుకుంటున్నామంటే ఆయనకు వేతాము, మోడీకి వేతాము ఒకసారి అని ఆలోచన. సరే, థ్యాంక్ యూ.